మదర్ తెరీసా సాంస్కృతిక సేవా సమితి పద్మభూషణ్ గుర్రం జాషువా కళా స్మారక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం దుగ్గిరాలలోని ఉమ్మారెడ్డి పురవేదిక నందు ఘనంగా నిర్వహించారు. మదర్ తెరీసా సాంస్కృతిక సేవా సమితి పద్మభూషణ్ గుర్రం జాషువా కళా స్మారక పరిషత్ సంయుక్తంగా ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం దుగ్గిరాలలోని ఉమ్మారెడ్డి పురవేదిక నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యోహాన్, పరిషత్ గౌరవ సలహాదారు షేక్ సుభాని మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చేతల్లో చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కినెల సాంబయ్య, పులివత్తి సుమన్, పులివత్తి కోటేశ్వరరావు, కొలుకూరి శ్యాంబాబు, యలమాటి ఎర్రబ్బాయి, చిలువూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను, సుభానీలు మాట్లాడారు. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఆమె చేతుల్లో నిరూపించిన మహానుభావురాలు నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారు పేదరికంలో బాధపడే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి నిర్మల్ సేవాశ్రమాలని నెలకొల్పి ఎన్నో ఎనలేని సేవలను చేశారు. ఆమె జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి పురవేదిక నందు ఈ జయంతి కార్యక్రమంలో అందరం ఘనంగా ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మహోన్నత భావతలు కలిగిన మదర్ తెరీసా మనకు ఆదర్శం అని చెప్పాలి. ఆమె పేదల కోసం, ఆ రీతిగానే కుష్ఠరోగుల కోసం అనేక శిబిరాలను నిర్మించి అనేక సేవలు చేస్తున్నది. ఎక్కడో కని పారవేసిన బాలులను తీసుకుని వచ్చి ఆమె వారికి ఒక ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమంలో వారికి ఆదరణ చూపించి వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలకు నడిపించిన మహాతల్లి మదర్ తెరీసా. అంతేకాక ఆమె అనేక దేశాలు కూడా ఆమెను సన్మానించి భారతరత్న ఇచ్చి ఉన్నది. నోబెల్ బహుమతి కూడా ఆమెను పొంది ఉన్నది. అందువలన ఈరోజు మనం ఆమె జయంతిని జరుపుకుంటున్నాం. జోహార్ మదర్ తెరీసా.